నమస్కారం అమ్మా. కూర్చోండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏంటి పంతులు గారు ఇలా ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చారు? మీ అమ్మాయికి కళ్యాణ గడియలు నెట్టుకొచ్చాయి. నా చేత మీ తలుపు తట్టించాయి. ఏంటండి మీరనేది? అమ్మా ఇదిగో ఈ ఫోటోలు చూడండి. ఎవరండి ఈ అబ్బాయి? నచ్చితే మీ అల్లుడు అవుతాడు. నచ్చకపోతే నా దగ్గర పెళ్లి కొడుకుల లిస్టులో మిగిలిపోతాడు. అమ్మా అబ్బాయి తల్లిదండ్రులు దేవాలయంలో మన ధరణిని చూశారట. అమ్మాయి శ్రీ మహాలక్ష్మిలాగా ఉంది, ఎవరు ఏంటని పూజారి గారిని వివరాలు అడిగారట. ఆయన గారు అమ్మాయి గుణగణాల గురించి పూర్తిగా వివరించేసరికి చేసుకుంటే ఈ అమ్మాయినే మా కోడలుగా చేసుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. నన్ను ఈ పనికి పురమాయించారు. పైసా కట్నం వద్దు, మీరు సరే అంటే ఉభయ ఖర్చులు మేమే భరిస్తామని మీతో చెప్పమన్నారు. నేను మీ చెవిని వేద్దామని వచ్చానమ్మా. ఇంకో విశేషం, మీకు వారికి దూరపు బంధుత్వం కూడా ఉందట. వారింటి పేరు అడుసుమిల్లివారు. అడుసుమిల్లివారా? అది మా అమ్మమ్మ గారి పుట్టింటి వాళ్ళ ఇంటి పేరు. ఇంకేం మరి, మీ అమ్మాయి మీ అమ్మమ్మ ఇంటి పేరుకు కొడలుగా వెళ్తుంది. మీరు చెప్పిందంతా బానే ఉంది కానీ అమ్మాయికి ఓ మాట చెప్పి అప్పుడు ఏ విషయం తమరితో చెప్తాను. అలాగేనమ్మా, మంచి సంబంధం. అమ్మాయిని ఊ అనిపించండి, మిగతాదంతూ నేను జరిపిస్తాను. సరిగ్గా సమయానికి అమ్మాయి కూడా వచ్చింది. ఓ మాట అడిగేయండి, ఇక్కడి నుంచి తిన్నగా అబ్బాయి వాళ్ళ ఇంటికే వెళ్తాను. వీలైతే రేపే పెళ్లి చూపులకు తీసుకొచ్చేస్తాను. అమ్మా ధరణి, పంతులు గారు సంబంధం తీసుకొచ్చారు. నువ్వు నన్ను ఒక మాట అడిగి చెప్తాను అన్నావు, అంతేగా? అమ్మాయి తెలివైంది, చూడండి విషయం అంత తేలిగ్గా త్వరగా కనిపెట్టేసిందో. పోస్ట్ మ్యాన్ వస్తే ఉత్తరాలకని, పంతులు గారు వస్తే సంబంధాలకని ఎవరైనా చెప్తారు. ధరణి ఈ ఫోటో చూడమ్మా. అక్క ఈ ఫోటో చూడు. అమ్మా, అందచందాలకి ఆస్తిపాస్తులకి నేను విలువిచ్చేదాన్ని కాదని నీకు తెలుసు కదా.